సహాయం చేయమని ప్రతి ఒక్క చేస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నా తండ్రి జూమ్ కాల్ నడిపిస్తున్నట్టు బాగుని బట్టి నీకు వందనాల మధ్యకి మంచి జ్ఞానం తెలివిని బుద్ధి దయచేయమని తను చేస్తున్న ప్రతి పనిలో కూడా దీవించమని ప్రభా. అయ్యా నీకు వందనాలు ఇగో నాయన జోషవయ్య గారు చెప్పారు ప్రభా. అయ్యా తనకి మరి పరిచర్య చేయడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా అయ్యా నిలకడగా ప్రార్థన చేయమన్నావు ప్రభా. అయ్యా బిడ్డ నాయన పట్టుదలతో ప్రభా. అయ్యా మరి చెప్పిన మాటలను బట్టి ప్రభా పట్టుదలతో ప్రార్థన చేసే భాగ్యం దయచేవని నీ చిత్తమైతే నీ సేవకుడుగా నాయన బిడ్డని మార్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. అనేక మర్మాలు తెలియపరచండి ప్రభా. లోక జ్ఞానం కాదు నాయన నీ జ్ఞానం ప్రసాదించండి తండ్రి. నీకు వందనాలు. అలాగే నా తండ్రి వరలక్ష్మి గారు కుమార్తె నాయన పని మీద హైదరాబాద్ వచ్చి ఉన్నారు ప్రభా. వారి పని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళడానికి కృప చూపించమని ఆ పని ఏంటో నీకు తెలుసు నాయన. ప్రతిదీ నీకు నాయన ప్రతిదానికి సమయం కావాలి అన్న ప్రభా. ప్రతిదానికి అయ్యా మరి ఆ బిడ్డకున్నటువంటి నాయన బలహీనత నాయన వేస్తున్నామని తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి అయ్యా మా జూమ్లోకి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆస్వాదించమని ఈ రోజు మరి నాయన ఆరాధన చేస్తున్న ప్రభా. వేణు పాష్టం గల మీరుండండి ప్రభా. వాక్యం చెప్తున్న సంటిబాబు గారు అయ్యగారులో మీరుండమని అడుగుతున్నాం ప్రభా. మంచి మాకు కావలసిన వాక్యం మాకు అందించమని ప్రభా. శరీర ఆహారం కాదు నాయన ఆత్మక ఆహారం బలం అన్నవు తండ్రి నాయన వేసి ఆత్మిక ఆహారం బలమైన ఆహారం పెట్టి ప్రభా. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారు కాకుండా వాక్యాన్ని నడుచుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని వచ్చిన వారు అందరిని దీవించి ఆస్వాదించమని ఇంకా రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు రావడానికి కృప చూపించుకొని అయ్యా చిన్ని ప్రార్థన మీ పాదాలు చెంత పెడుతూ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగాలని యేసు పరిశుద్ధ బతునాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. పాటలు పాడుకుందామండి. నేను చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. మన మధ్యన ఉన్నటువంటి ఐమావతి గారు వందనాలమ్మా. వందనాలు పాడండి అమ్మా. వర్షధరగరవనా యేసయ్యా ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరగరవనా యేసయ్యా ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా. వరుసదరగరావా నా యేసయ్యా, ఫలింపజేయుమా పరమేశ్వరా. వరుసదరగరావా నా యేసయ్యా, ఫలింపజేయుమా పరమేశ్వరా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా ప్రారలోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షక, యేసునాథుడా నా రక్షక, యేసునాథుడా నా రక్షక, యేసునాథుడా నా రక్షక. నీది కృపలో ఆదరించుమా, నీది కృపలో ఆదరించుమా. మనోవ్యాధులను గుణపరచుమా. వరసదరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వరసదరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. మనోవ్యాధులను గుణపరచుమా, తనువు గాయము స్వస్థపరచుమా. మనోవ్యాధులను గుణపరచుమా, తనువు గాయమల్ స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా. గాయములెల్లా స్వస్థపరచుమా,
గాయములెల్లా స్వస్థపరచుమా వరుసదరగరావా నా యేసయ్యా ఎండిపోయిన భూమిని నేనయ్యా వరుసదరగరావా నా యేసయ్యా ఎండిపోయిన భూమిని హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన హైమావతి గారు వందనాలండి. వందనాలండి. మరో పాట పాడుకుందాం అండి. మన మధ్యలో ఉన్నటువంటి రమాదేవి గారు. రమాదేవి గారు అమ్మగారు హాస్పిటల్కి వెళ్తున్నారా? వెళ్తున్నామండి. పల్లవి చరణం పాడేసాలండి అమ్మా. సరేనమ్మా. హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా యేసయ్యా నిన్ను చూడాలని ఆసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆసయ్యా రావయ్యా యేసయ్యా ఏగముగా రావయ్యా యేసయ్యా ఏగముగా రమ్ము రమ్ము యేసునాథా వేగముగా రమ్ము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రమ్ము రమ్ము యేసునాథా ఏగముగా రమ్ము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఇప్పుడయ్యా నీ రాకట చూచుటకు ఎన్నో వింతలున్నాయి భూమిలోన చూడగా ఎందరో కనుగొన్నారు దరిలోన చూచుటకు ఎన్నో వింతలున్నాయి భూమిలోన చూడగా ఎందరో కనుగొన్నారు దరిలోన ఏమి చూచినా ఎవరిని చూచినా ఫలితమేమి ఏమి చూచినా ఎవరిని చూచినా ఫలితమేమి నా కనురాల నిన్ను చూడాలని ఆసయ్యా నా కనురాల నిన్ను చూడాలని ఆసయ్యా రమ్ము రమ్ము యేసునాథా ఏగముగా రమ్ము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రమ్ము రమ్ము యేసునాథా ఏగముగా రమ్ము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఇప్పుడయ్యా నీ రాకడా యేసయ్యా నిన్ను చూడాలని ఆసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆసయ్యా రావయ్యా యేసయ్యా ఏగముగా రావయ్యా యేసయ్యా ఏగముగా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలు. మరో పాట పాడుకుందాం. పల్లవి చరణం పాడండి అమ్మా, టైం అయిపోతుంది. మధ్యనటువంటి పద్మజ గారు పల్లవి చరణం పాడండి. నీకోసమే 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 యేసయ్యా నీకోసమే నీకోసమే జీవింతును ఇలలో నీకోసమే 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 యేసయ్యా నీకోసమే నీకోసమే జీవింతును ఇలలో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభ
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని చెప్పిన పౌలు వలె నేను కూడా నీ కొరకే జీవింతును అని చెప్పిన పౌలు వలె నేను కూడా నీ కొరకే జీవింతును నీ కోసమే నీ కోసమే నీ కోసమే యేసయ్యా నీ కోసమే నీ కోసమే జీవింతును ఇలలో చెడిపోయిన నా బ్రతుకును నీవు సరి చేశావు కృపయే లేని నాకు ధన్యతనిచ్చావు చెడిపోయిన నా బ్రతుకును నీవు సరి చేశావు కృపయే లేని నాకు ధన్యతనిచ్చావు నా నోట నీ క్రొత్త పాటించావు నా నోట నీ క్రొత్త పాటించావు పరిశుద్ధుల సంఖ్యలో నన్ను చేర్చావు పరిశుద్ధుల సంఖ్యలో నన్ను చేర్చావు నీ కోసమే నీ కోసమే నీ కోసమే యేసయ్యా నీ కోసమే నీ కోసమే జీవింతును ఇలలో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని చెప్పిన పౌలు వలె నేను కూడా నీ కొరకే జీవింతును అని చెప్పిన పౌలు వలె నేను కూడా నీ కొరకే జీవింతును నీ కోసమే నీ కోసమే నీ కోసమే యేసయ్యా నీ కోసమే నీ కోసమే జీవింతును ఇలలో హల్లెలూయా 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 స్తోత్రం 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 చక్కగా పాట పాడించిన పద్మజ గారికి వందనాలండి ఆరాధనలోకి వెళ్ళిపోదామండి ఎట్రబాబు గారు వాక్యం చదువురు కానీ మీరు తర్వాత ఆరాధనలోకి వెళ్దామండి మన మధ్యన ఉన్నటువంటి వేణు పాస్టమ్ గారు మా అమ్మాయి ఒక పాట పాడుతుంది పాడమానండి అది పాడమానండి ప్రైజ్ లేదమ్మా వందనాలు అందరికి వందనాలమ్మా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఉదయమునే నిద్ర లేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా ఉదయమునే నిద్ర లేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా మా పని పాటలలో తోడు ఉన్నావయ్యా కొనుకోలేని మరపురాని కరుణామయుడా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ప్రైజ్ లార్డ్ అమ్మా సమయం ఎత్తండి
వాయికి ఉపేంద్ర సాయం చెప్పమంటే చెప్తారు కదా అమ్మగారు. అలాగేనండి, అలాగేమ్మా. ప్రైజ్ లార్డ్. మన మధ్యన స్తోత్రం 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 చక్కటి పాట పాడిపించిన వరలక్ష్మీపురం అమ్మాయి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. ఆరాధన చేసుకుందాం. మన మధ్యన వేణు పాస్టమ్ గారు, సంటిబాబు గారు, సంటిబాబు గారు. అమ్మా అన్న మ్యూట్ ఆన్ చేయలేదు, ఆన్ చేస్తున్నాను. నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు, వస్త్రాన్ని బట్టి వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. అందరూ ఈ రక్షణ భాగ్యం లేక నశించిపోతున్నారు ప్రభా. మాకు నీ రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో ఎవరు విడిచినప్పటికీ నేను విడిచిపెట్టేవాడని కాదన్నావు తండ్రి. యేసయ్యా, తల్లిదండ్రులు మరిచినప్పటికీ, అయా స్నేహితులు విడిచిపెట్టినప్పటికీ ప్రభా, ఇదిగో తండ్రి నువ్వు విడిచిపెట్టేవాడు అంత మాత్రం కాదు నాయన. నీ బిడ్డలుగా నువ్వు మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు, దేవ సమాధానకర్త, నీకు వందనాలు, స్తోత్రం 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 ప్రభా. నీ రకమైన మమ్మల్ని భద్రపరుస్తున్నందు నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువా, చేయి విడువాడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్
యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. అవును ప్రభా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయనా. నిజమే ప్రభా, ఈ లోకంలో ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా నా తండ్రి యేసయ్య, నువ్వెంత మాత్రం విడిచిపెట్టేవాడవు కాదు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకమైన శ్రమల్లో మేము ఉన్నప్పటికీ నా ప్రభా దేవా, నువ్వు మా పట్ల నాయనా తండ్రి చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు అయా. నాయన ఈ లోకంలో నాయన తల్లివైన తండ్రివైన నీవే నా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగినందుకు నీకు వందనాలయ్యా. అయా, నీ రక్షణ సంతోషం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయా, మరణ ఛాయల్లో మేము ఉన్నప్పటికీ ప్రవ్వా, అయా నలిగినటువంటి ప్రవ్వా, అయా బ్రతుకును మేము కలిగి ఉన్నప్పటికీ నా ప్రవ్వా, మా పట్ల నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రవ్వా. దేవా, నీకే మహిమ, 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 మహిమ ప్రవ్వా. గొప్పవాడా, నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించినంత నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా, నీకే మహిమ, మహిమ, మహిమ నా ప్రవ్వా. అయా, పాటలేంది మీరున్నారు తండ్రి, స్తోత్రం ప్రభా. ఇదిగో నీదైన సేవకుడు నిలబెట్టుకుని ప్రభా, నీ వాక్యం ద్వారా మా అందరికి కావలసినటువంటి వర్తమానం తెలియపరచమని అడుగుచున్నాం తండ్రి. వట్టుకుండల వలె మేము వచ్చినాం ప్రభా. అయా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి అయా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదయ్యా. నీ వాక్యమే మా శ్రమల్లోనైనా తండ్రి, మా బాధల్లోనైనా, మా కష్టంలో ప్రభా మాకు నెమ్మది కలిగించేది తండ్రి. అటు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎందరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా, వారందరిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయా, బలహీనమైన ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృపను తోడుగా ఉంచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా, నీకు వందనాలు. సమస్త మహిమ గంత ప్రభావాలు కూడా నీకే కలగాలి నాయన. ఇదిగో తండ్రి, జూమ్ కాల్స్ చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రభా సంజయ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, నీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తినివ్వండి ప్రభా. అలాగే విక్రభవాన్ని గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇందులో పాలు పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకులైన వారు ఉన్నారు ప్రభా. అయా, మరి వారంకు ఒకరునైనా తండ్రి నీ వాక్యాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. ఆ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకునే వారికి ఉండటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను. ప్రతి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, వారి కుటుంబాలను దీవించండి. వారి రాకపోకలందు సురక్షితంగా నడిపించండి. అయా, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలము, శక్తితో నింపండి. ఇంకా అనేక మందికి ప్రభా నీ సువార్తను ప్రభా నాయన తండ్రి, నాయన ప్రభా అయా చెప్పడానికి నీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నాను. ప్రతి నాయన సేవకుల పట్ల నీ కృపను, నీ హస్తం తోడుగా ఉంచండి. అయా, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల దయచేయండి ప్రభా. అయా, మా దేశానికి నెమ్మది ఇవ్వండి ప్రభా. మంచి నాయకులను ప్రభా మాకు అనుగ్రహించండి నాయన. అయా, క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి ప్రతి దాడులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలైన వారిని ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపరిచేవాడవు కాదు నాయన. నీ చెంతకు వచ్చిన వారిని త్రోసివేసేవాడవు కాదు యేసయ్యా. నాయన, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుకోమని అయా, ఈ నాయన తండ్రి కొడుకుల పాలు పొందుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య పేరట మిక్కిలినంతో బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చక్కటి ఆరాధన చేసిన వేణు పాస్టమ్ గారు వందనాలండి. వందనాలండి. వందనాలు అమ్మగారు. వందనాలు. వాక్య భాగం చదువుకుందామండి. మన మధ్యన ఉన్నటువంటి ఎట్రబాబు గారు చదువుతారు వాక్యం అండి. 73వ కీర్తన 6 నుంచి 10 వచనాలు. ఎట్రబాబు గారు. 43వ కీర్తనమ్మా. 73 అండి. 73 83 73 అండి. 73 6 నుంచి 10 వరకు. 73 6 నుంచి 10 వరకు. అవునండి. 73వ కీర్తన 6 నుంచి 10 వచనములు చదువుకుందాం. కావున గర్భము కంఠహారము వలె వారిని చుట్టుకుని చున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు
మెరకలై ఉన్నవి. వారి హృదయం ఆలోచనలను బయటికి చున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూ సంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్య భాగం చదివి వినిపించిన ఎట్రబాబు గారు వందనాలండి. వందనాలు. వందనాలండి. వాక్యంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి సంటి బాబాయ్ గారు మా వందనాలమ్మ మీ అందరికి కూడా. వందనాలండి. ఎలా ఉన్నారు అయ్యగారు? బాగున్నారండి? బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం అయ్యగారు. దేవుని కృపను బట్టి బాగానే ఉన్నామండి.